ఇవాళ బాధాకరమైన విషయం. ఒకవైపేమో కాంగ్రెస్ ఓడు దొంగ మాటలు, మరొక వైపు నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు. వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆయనైతే ఆయన చెప్పే అబద్ధాలకు అంతు పొంతు లేదు, హద్దు పద్దు లేదు. నోటికి ఎంత వస్తే అంత. ఎంత మాట అన్నాడు? కేసీఆర్ గారట రైతు రుణమాఫీ చేయలేదట, అందువల్ల రైతులు చచ్చిపోయినరట. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చునా నరేంద్ర మోడీ? 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు 37,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మా రైతన్నలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలా. 2 సార్లు కరోనా కష్టం వచ్చినా మాఫీ చేస్తే ఇంత అడ్డంగా మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పొచ్చా? అయినా ఈ ప్రధానమంత్రి చేసిందేంది? ఈ 9 ఏళ్లలో భారతదేశానికి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి, పనికి మాలిన పంచాయతీలు పెట్టి, ఒకరికొకరు కొట్లాటలు పెట్టి, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆఖరికి పార్లమెంట్లో కూడా ముస్లిం అయితే చాలు నోటికొచ్చిన బూతులు తిట్టుడు, నోటికొచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడుడు, ఇష్టం వచ్చినట్టు అవమానపరచుడు. ఇదే భారతదేశంలో ఏ భారతదేశం అయితే నా దేశం, భారతీయులందరూ నా సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తామో అదే భారతదేశంలో ఈరోజు ముస్లిం అయితే నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడివి, నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్వి అనే పద్ధతుల్లో వాళ్ళని అవమానించుడు తప్ప ఏం చేసిండి ప్రధానమంత్రి? ఆకాశంలోనేమో ఇవాళ మొత్తం ధరలున్నాయి. పప్పు ఉప్పు మొత్తం అన్ని ధరలు ఆకాశంలో. రూపాయి పాతాళంలో ఉంది. ఎన్నెన్ని మాటలు చెప్పిండు మీకు యాదుకుండాలి. ఏమన్నాడు నరేంద్ర మోడీ 2014లో? మిత్రోं, भाइयों बहनों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా 15 లాఖ ఎవరికన్నా? 15 లాఖ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఇట్లా వచ్చిన అదరత్తం మీకు 15 లాఖ వస్తే ఈ దేశంలో ఒక్కడంటే ఒక్క మనిషికి రాలే. సబ్కో దేతో అన్నాడు. నల్లధనం అంతా వెనకకు తెస్తా అన్నాడు, నరికిండు. ఇవాళ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లమొక్కం వేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయిన నాడు సిలిండర్ ధర 400 రూపాయలు. ఎన్ని తిట్లు తిట్టిండా నాడు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని? నీ అసమర్థత వల్ల, నీ చాతగాంతనం వల్ల ఈరోజు సిలిండర్ ధర గింత పెరిగి కొండెక్కి కూర్చున్నది. నీకు చాతనైతే లేదు, దిగిపో అన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర? ఎంత అయింది? 1200 రూపాయలైంది.